నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా, పెద్దల యొక్క దీవెనలు అనుకూలంగా ఉన్నప్పటికీ మాటల వల్ల ఘర్షణలు అధిగమించాలి. అధిక ఆత్మవిశ్వాసం వల్ల తీసుకునే నిర్ణయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు కాకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచనలు చేయాలి. అధిక ఉద్వేగాల్ని మాటల్లో నియంత్రించుకోవాలి. ముఖ్యంగా గృహంలో వ్యక్తులతో సామరస్య ధోరణి అలవాటు చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. తల్లితో ఘర్షణలకు అవకాశం లేకుండా మానసిక ప్రశాంతతతో మంచి నిర్ణయాలతో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి వారి యొక్క అనుకూలతల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే అవకాశం అనేది కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మంచి ఆలోచనలతో వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం, స్నేహ సంబంధాలు, మంచి మిత్రుల సహకారంతో పనులను పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆ రీత్యా కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునే ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించి అలాగే నూతన వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి. అంతేకాకుండా ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాల్లోనూ వ్యాపార వ్యవహారాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకి, ఆకస్మికంగా ఇతరులకి రుణాన్ని ఇవ్వవలసిన పరిస్థితులు లాంటివి, లేకపోతే పూర్వపు రుణాలు వసూలు చేయడంలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతుంది. అదేవిధంగా మంచి వ్యక్తుల సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన వర్గం సహకరిస్తారు. సంతాన వర్గంతో కలిపి దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మంచి కీలక నిర్ణయాలు, మంచి ఆలోచనలు, ఆధ్యాత్మిక నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? భూ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. తోబుట్టువులతో మంచి చర్చలు చేస్తారు. మిత్రులు, వృత్తిపరమైన విషయాల్లో సిబ్బంది సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో చాలా స్పష్టమైన నిర్ణయాలు, ఆలోచనలు, విశ్లేషణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం అనేది అధికంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులు, చిన్నపాటి ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా కూడా మీరు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుని స్థిర నిర్ణయాలతో మీకుగా మీరు కట్టుబడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్య అంశాలలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన మార్పులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. మీ మీద మీ వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. వ్యక్తుల సహకారాన్ని తీసుకుంటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా ఖర్చులకు అవకాశం ఉంది. అదేవిధంగా నూతన ప్రయత్నాలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులతో సంప్రదించుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధి కొరకు, వృత్తిలో మార్పుల కొరకు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా అవకాశం ఉండే సమయంగా ఉన్నప్పటికీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల్ని సంప్రదించాలి. అనుకున్న ఫలితాలు సాధించడంలో, ముందుకు వెళ్ళడంలో పెద్దల ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు మీద దృష్టి కేటాయిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దలతో ఘర్షణ లేకుండా పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఎదురయ్యే ఆటంకాలని కూడా మీరు చక్కగా ఆలోచించి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు.
దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆర్థిక విషయాలు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక నిర్ణయాలు, ప్రవచనాలు, దేవాలయ సందర్శనలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే ప్రయాణ సమయాల్లో కావచ్చు, వ్యక్తులతో ఘర్షణలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయాల్లో దృష్టి సారించడం, వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మొదలైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొంత ఆలోచనతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఆర్థిక పరంగా లాభాలు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి రీత్యా శ్రేయస్సు, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో విశేషంగా అనుకూలతలు, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ధ్యానం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకంగా ఉండే పరిస్థితులు ఎదురవుతుంటే దానికి అవకాశం ఇవ్వకుండా అధిగమించే ప్రయత్నాలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ఈ వృశ్చిక రాశి వారి వివరాల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయించడం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి రీత్యా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అదేవిధంగా కొత్త విధానాల్లో అభివృద్ధి కొరకు అంటే వృత్తిపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల జోక్యం, కొత్త వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామ్య వ్యవహారాల్లో, దూర ప్రయాణాల్లో, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘంలో గుర్తింపు, గౌరవం బాగుంటుంది. నూతన పలుకుబడి అనేది ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మైత్రి బంధాలు అనుకూలిస్తాయి. కొత్త కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు, ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. సంతాన వర్గం అనుకూలంగా ఉంటుంది. వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారి అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి, ఉత్సాహంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకునేటప్పుడు వ్యక్తులతో ఘర్షణాత్మకమైన ధోరణిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ మకర రాశి వారికి మానసిక ప్రశాంతత కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, నూతన పలుకుబడిని పెంపొందించుకునే విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో ఎవరితో ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో మాటల వల్ల ఘర్షణలు కలగకుండా, అధిక ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి అందుకోవడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా వారి ఆరోగ్య రీత్యా, వారి అభివృద్ధి రీత్యా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో అధిక ఉద్వేగాలకి అవకాశం లేకుండా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహపరమైన విషయాలలో
గృహంలో ఉండే తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే గృహోపకరణాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా మీరు ఆలోచన చేసే అవకాశం లాంటిది. వాటికి సంబంధించి ఏదన్నా లోన్లు లాంటివి తీసుకునే పరిస్థితులు లాంటివి కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన విషయాల్లో గృహంలోని సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, వారి ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే మీ ఆలోచనలు మీ మాటల వల్ల కావచ్చు, ఉద్వేగాలు కాకుండా, ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని చక్కగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. సోదరవర్గం యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. స్నేహ సంబంధాలను అభివృద్ధి పరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. స్థిరాస్తుల విషయంలో తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు వాహనానికి సంబంధించిన విషయాలు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుంటారు, సంతాన వర్గం అనుకూలిస్తుంది, కవులకి, రచయితలకి మొదలైన వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మంచి ఆలోచనలతో, నిర్ణయాలతో ఆగిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, తోబుట్టుల యొక్క సహకారం బాగుంటుంది, ఆగిన పనులు ముందుకు పెడతాయి. మంచి చర్చల ద్వారా మంచి అనుకూలతలతో అనుకున్న పనులు సాధించడానికి, దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. ఉత్సాహంగా ఉంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం అనుకూలిస్తుంది, తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల్లో ఉండే స్త్రీలైనా కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్తో కావచ్చు, ఎవరితోనైనా సరే వాదోపవాదాలు కాకుండా ఏదన్నా ఒక సమస్య ఎదురైనప్పుడు వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో, మంచి చర్చలతో, ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.